హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఇట్స్ వాకింగ్ టైం. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం కన్నా మరొక ఆస్తే లేదు. ఎప్పట్లానే ఒక మంచి మాట, ఒక వైద్యుని మాట చెప్తాను మీకు. అదేంటంటే 20 ఏళ్ళ తర్వాత అలా పశ్చాత్తాపడొద్దు. ఇంకో 20 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని ముందు నుంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని ఉంటే బాగుండేది కదా, క్రమం తప్పకుండా వ్యాయామం చేసి ఉంటే బాగుండేది కదా, ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది అనే పశ్చాత్తాపపడే పరిస్థితి తెచ్చుకోకండి. ఈ జీవితానికి మీకుంది ఒకే ఒక్క శరీరం, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, రోజు దానిపై శ్రద్ధ పెట్టండి. జేమ్స్ డినీ కోలాంటినియో ఈ డాక్టర్ గారు చెప్పారు ఈ మాటలు. సూపర్ కదా. ఇవన్నీ అక్షర సత్యాలు. ఇక వాకింగ్ చేస్తుంటే అక్కడ తాటికాయలు కనిపించినాయి. శ్రీవారిని అలా చిన్నగా గిల్లానమాట, తాటి ముంజల వైపు చూపించి. చూడండి నా కోసం ఎంత కష్టపడుతున్నారు. పక్కన క్రికెట్ ఆడుకునే పిల్లలు చక్కగా ఇలా తాటి ముంజలు తెంపుకొని గెలలు కోసుకొని తీసుకువెళ్తున్నారు. వాటిల్లో మాకు కూడా కొన్ని ఇచ్చారు. స్వయంగా శ్రీవారే తన చేతులతో తీసి ఇలా నాకు ఇచ్చారనమాట. చాలా లేతగా ఉన్నాయి, టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. తాటి ముంజలు ఇష్టపడిన వారే ఉండరేమో కదా. అలా లేత తాటి ముంజలు నోట్లో పెట్టుకోగానే లోపలికి అలా జారిపోతుంది, ఒంట్లో అంత వేడి మటుమాయమైపోతుంది. సీజనల్గా ఏ ఫ్రూట్స్ దొరికినా ఏ సీజన్కి ఆ సీజన్ రెగ్యులర్గా తింటూ ఉంటే ఇమ్యూనిటీ పరంగా బాగా స్ట్రాంగ్గా ఉంటాం. శ్రీవారు చక్కగా ఆస్వాదిస్తున్నారనమాట. ఒకప్పుడు తిన్న వెంటనే నడవాలంటే అమ్మో సైడ్ ఇట్లా డొక్కల్లో నొప్పి వస్తుంది అని వద్దనేవాళ్ళు కదా. కానీ ఫుడ్ తిన్న వెంటనే నడిస్తే ఒక 15 to 20 minutes ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ గట్ హెల్త్కి. ఇప్పుడు డాక్టర్స్ అయితే తిన్న వెంటనే నడవమంటున్నారు. నేను ఎప్పుడూ చెప్పే మాటే, మన హెల్త్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. కాస్త మనకి మనం టైం ఇచ్చుకోవాలంతే. ఈరోజు మనకి మనం టైం ఇచ్చుకోకపోతే, మన దగ్గర టైం లేకపోతే ఫ్యూచర్లో హాస్పిటల్స్కి టైం ఇవ్వాల్సిన రోజు వచ్చేస్తుంది. మంచిగా వాకింగ్ చేసుకుందాం, ఎక్సర్సైజ్ చేసుకుందాం, మంచి ఫుడ్ తిందాం, ఫిట్గా ఉందాం. మీరేమంటారు? అయితే ఏది చేసినా కూడా రెగ్యులర్గా చేస్తే మాత్రమే మనకది మంచిది. కొన్ని రోజులు చేసి వదిలేస్తే దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. అది ఏదైనా ఫుడ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, మరేదైనా. ఇక ఫైనల్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.